మారిపోయారు సార్, మీరు మారిపోయారు. అడిగితేనే ఆన్సర్ చేస్తున్నారు. పరిధి దాటి క్వశ్చన్ చేస్తే అవుట్ ఆఫ్ మై సిలబస్ అని అనేస్తున్నారు. మొత్తానికి పాలిటిక్స్ నేర్చారు సార్, ఆచితూచి మాట్లాడేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలేంటి పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పు వెనక ఏముంది? అప్పటి కోపానికి ఇప్పటి శాంతానికి మధ్య జరిగిందేంటి? హోంశాఖ తీసుకున్నారంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. అప్పుడు అలా లెట్ మీ డూ మై జాబ్, నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు ఇలా దాదాపుగా నెల రోజులు, నెల రోజుల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో మార్పు కనిపిస్తోంది. అది ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. నెల రోజుల్లోనే ఇంత మార్పా? ఈ మార్పుకి కారణాలేంటి అన్న అంశాలపైన హాట్గా డిబేట్ నడుస్తోంది. ఏపీలో జరిగిన అల్లర్లు, అత్యాచార ఘటనలపై గత నెలలో పవన్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. అసలు శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పోలీసులు ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఏం చూస్తున్నారు? ఈ దారుణాలేంటని ప్రశ్నిస్తూనే అవసరమైతే ఏ శాఖనైనా తీసుకుంటా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తా, కలిసున్నప్పటికీ తప్పు చేస్తే నిలదీస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. అంతేకాదు, ఏ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తానే స్వయంగా రంగంలోకి దిగుతానన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. ఇప్పుడు పవన్ లో ఆ కోపం లేదు. రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ పై పవన్ స్పందించిన తీరు, ఆయన కూల్ గా మాట్లాడిన విధానం, నా పని నన్ను చేసుకొనివ్వండి, నాకు సంబంధించిన శాఖ కాదనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రీసెంట్ గా ఆర్జేవీ ఇష్యూపై క్వశ్చన్ చేయగా అది నా డిపార్ట్మెంట్ కాదు, అవుట్ ఆఫ్ మై సిలబస్ అనేసి చిన్న స్మైల్ ఇచ్చారు పవన్. లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా, నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే. అలాగే మహారాష్ట్ర సీఎం విషయంలోనూ ఆచితూచి మాట్లాడారు పవన్. మహాయుతి తరపున ప్రచారం నిర్వహించిన పవన్ ఎవరు సీఎం కావాలనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా సంతోషమైనట్టు స్మూత్ రిప్లై ఇచ్చారు. అందరినీ కలుపుకుపోతామన్నారు. ఈ రోజున ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడం మంచి శుభ సంకేతం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా వారు అందరినీ స్వాగతించేది ఎవరైనా కావచ్చు, ముగ్గురులో ఎవరైనా కావచ్చు, సంతోషం. ఇది సంగతి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రోజు రోజుకు పరిణితి చెందుతున్నారు. ఎవరి పని వారిని చేసుకొనివ్వండి, వేరే శాఖ గురించి అడగొద్దంటున్నారు. అలాగే క్రిటికల్ క్వశ్చన్స్ కి ఆచితూచి ఆన్సర్ చేస్తున్నారు. దీంతో పవన్ పాలిటిక్స్ నేర్చారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలన్న విషయంలో రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పుడూ ఒకలా ఉండదు. పవన్ ఎప్పుడు ఫైర్ అవుతారో చెప్పలేమంటూ మరో వర్గం వాదిస్తోంది. మరి చూడాలి పవన్ పొలిటికల్ పిక్చర్ మున్ముందు ఎలా ఉంటుందో.